ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు 'అంతా' అనో సినిమా, తర్వాత 'ఈనాడు' అనో సినిమా, కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేయలేక హీ రిజైన్డ్ హిస్ జాబ్. ఇలాగూ ఉన్నాయి. అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో. సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి, పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను. ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆవిడ అది వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను, ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా, ఆవిడ వస్తారా, తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి, షీ ఈజ్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ. అవునండి. మిగతా జెంట్స్లో ఉన్నారు, లేడీ గారు ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామన్నా నేను వస్తాను తర్వాత ఇవ్వంది. ఆవిడ వచ్చారు. ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది, మంచి హైప్ వచ్చింది. హైప్తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హై అయిపోయింది. తర్వాత ఎంతవరకు అంటే డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది. తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వైజాగ్లో కిరణ్ బేడికి క్రైన్ బేడి అని పేరు ఉండేది. ఢిల్లీలో ఇందిరాగాంధీ కార్నే నో పార్కింగ్లో ఉంటే లిఫ్ట్ చేసి క్రైన్ తోటి లిఫ్ట్ చేసిందని క్రైన్ బేడి అని పేరు కూడా ఉండేది. సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. అదే ఆవిడ బయోపిక్ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే. అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని. దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ పర్చూర్ బ్రదర్స్ బాగా డిస్కషన్లో, అందులో ఇద్దరిలో పర్చూర్ బ్రదర్స్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్. అవునా, ఆయనే అందరికీ క్లోజ్. గోపాలకృష్ణ గారు రాయడంలో ఆయన ఫాస్ట్గా రాసేస్తారు. ఆయన రాసిన తర్వాత ఈయన టీచర్లుగా అన్ని కరెక్ట్ చేసి కొట్టేసి ఆయన రాస్తారు. అవునండి. సో వాళ్ళతో ట్రావెల్ చేసి అప్పుడు నారాయణరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారి దగ్గర పనిచేశాడు అన్నారు. తను డిస్కషన్లో అలాగే ఉండేవాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేశాం. ఈ మధ్యలో కొమ్మనపల్లి గణపతిరావు ఒక మిస్ మ్యాన్గా అయిపోయి ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ చదివాను నేను, బాగున్నాయని నేను ఫోన్ చేసి మీరు సార్ మీకు ఫుల్ స్క్రిప్ట్ ఉందా మీ దగ్గర అడిగాను. కదండి లేదు సార్ నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అన్నారు. సరే అయితే ఒక పని చేయండి, అప్పుడు వెంకటేశ్వరాలు హైదరాబాద్ వస్తున్నారు, మిమ్మల్ని కలవమంటాను, కలిస్తే మీ దగ్గర కథ ఉంటే తీసుకుంటా అన్నాను. వీళ్ళు వచ్చి కలవడం కుదరలేదు. వచ్చారు.